చేసుకునే నా భర్త ఎందుకు ఇట్లా అయిపోయిండు? ఇంకా ఎన్ని రోజులు భరించాను నేను? ఆయన ఎప్పుడు మారుతాడు? నేను ఎవరి కోసం బతకాలి? అయినా అల్లుడే కదా, అందుకే ఆస్తి పేపరు మీకు పుట్టబోయే పిల్ల పేరు మీద రాసి. అన్న కొన్ని రోజులు ఆగన్న వస్తాయి పైసలు. ఏం చెల్లెత్తారే నీకు పైసలు? ఊకే మామాస్తి మీద పడతావు. అందుకే రా దోస్తాన్ల పైసలు ఇయ్యా. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద భేరీ నినాద జయ 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 జయ. ఏంటిది అంత అంగడంగడి? ఇల్లంతా ఎటు చూడంగడే. అసలు ఇది ఆడదేనా? ఎక్కడిదక్కడనే పెట్టింది. అసలు మౌనా, ఏ మౌనా, ఏంది ఇదంతా అంగడంగడి? ఇక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ఆ సెల్ఫ్లు చూడు, బెడ్ ఎట్లున్నది. ఈ బట్టలు మడత పెట్టాలని తెలియదా? ఆ బట్టలు నాయి కాదు, మీయే. ఏంది నోరు బాగలేస్తుంది? నీ ఇంటికి అతిథిని నిమ్మ కూడా చెప్పలేదా? నా మొగడు చెప్తాడు, ఆయనకేంది? చెప్పినంత మాత్రాన పరాయి వాళ్ళ ఇంటికి వచ్చి సొంత పనులు చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఏంది నేను పరేదన్నా? నేను నీకు పరేదల్లా కనబడుతున్నా? నీకు భయం లేకుండా పోయింది. రావు, చెప్తావు, నీ సంగతి చెప్తావు. ఫోన్ చేస్తా. పిలవండి. నేనేమైనా భయపడతాను అనుకుంటున్నారా? నీలాంటి వాళ్ళు భయపడతారు. నా భర్త దగ్గర నాకెందుకు భయం? గదే వచ్చినా వెళ్తుంది భయం ఉందా లేదా అనేది. నోరు బాగాలేస్తుంది కానీ ఈ మధ్య. అయినా నీలాంటి వాళ్ళు చేయబట్టే సంసారాలు ఖరాబ్ అవుతాయి. మంచిగా ఉన్నలు కూడా మారిపోతారు. అందుకే లోకం మీద హత్యలు ఎక్కువైనాయి. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాటలు అంటున్నావా? ఆవు చెప్తా, నీ సంగతి చెప్తా. నేను నిన్ను ఇష్టపెట్టాయిగా. జై, ఎక్కడున్నాను? తొందరగా ఇంటికి. ఇది నన్ను వశపడిన టార్చర్ పెడుతుంది. అసలు నీకు నేను ఏమన్యాయం చేసినా? నా భర్తను నన్ను ఎందుకు ఇట్లా విడగొడతాను? లేనిపోని మాటలు నా భర్తకి ఎందుకు చెప్తాను? ఆయన మనసు ఎందుకు ఖరాబ్ చేస్తాను? అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చినావు? ఆ విషయం నీ భర్త వచ్చి నాకు చెప్తాడు. చెప్పు చేతల్లో పెట్టుకున్నావు. ఏమైంది సరతో? చూడు జై, నువ్వు లేని చూసి అనరాని మాటలు అంటుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? ఏమైంది? నీకు చెప్పినా కదా నాకు కావాల్సిన మనసు అని. నేనేమనలేదండి. అయినా నేను ఈ రూమ్లోకి రాకద్దన్నా. ఎందుకు వచ్చినావు ఇళ్ళకు? ఆమె నన్ను పిలిచింది, నేను రాలేదండి. నువ్వు ఆమెను ఒక్క మాట అనాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నేను ఆమెను ఏమనలేదు. ఆమెను చూసుకుని మీరు నన్ను ఎందుకు అంటున్నారు? ఆమె మాటలు నమ్ముతారా, నా మాటలు నమ్ముతారా? ఆమె నాకు కావాల్సిన మనుషుల్ని. మరి నేనెవరిని? నేను నీ భార్యని. పరాయి వ్యక్తి గురించి గంతగానే ఆలోచిస్తున్నావు. ఆమె చెప్పేది నిజం అనుకుంటున్నావు. నేను చెప్పేది ఎందుకు నమ్ముతున్నావు? నోరు లేపుకుంటున్నావు. మీకు నా మాటలే వినబడతాయి, నా మనసులో బాధ కనబడతలేదు. ఆమె చెప్పేదంతా అబద్ధం. మీరు ఆమె మాయలో పడ్డారు. కనబడుతుంది. నేను చెప్పేది విను. ఆమె చెప్పేది అబద్ధం. థ్యాంక్స్ జై. సరే మీరు కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను. సరే. అబ్బా ఏం చూస్తున్నావురా అన్న, నేను ఫోన్ చేస్తే నువ్వెత్తావు, ఆడ సీనన్న ఫోన్ చేస్తే సీనన్న ఎత్తాడు. ఆ ఫోన్ చూస్తున్నావు, నా నెంబర్ కనబడదారా? అట్లా కాదన్న, కావాలని లావటవారా? జర తెలుసు కదన్న ఇబ్బందులు. అన్న కొన్ని రోజులు ఆగన్న వస్తాయి పైసలు. ఏం చెల్లెత్తారే నీకు పైసలు? ఊకే మామాస్తి మీద పడతావు. అందుకే రా దోస్తాన్ల పైసలు ఇయ్యా. సొంతంగా సంపాదించుకునే తెలివి ఉందా రా? అయినా నిన్ను కాదు, సీన్ సంగతి చెప్తా.
ఏమైందండి? మరో అయినా నిన్ను వేసుకున్నప్పటి నాకు ఈ దరిద్రం అంతా పట్టుకున్నది. నువ్వు ఇంత టార్చర్ పెట్టినా అయినా మీ అయ్యా నాకు ఆస్తి ఎందుకు ఇస్తాడే? అయినా నువ్వు ఉన్న ఒకటే సచ్చిన ఒకటి. చీ, నువ్వు బతుకున్నాడు కూడా బెస్ట్. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకొని ఈరోజు నువ్వు బతికుండి వేస్ట్ చావుపో అంటాడు. ఎంత ప్రేమగా చూసుకునే నా భర్త ఎందుకు ఇట్లా అయిపోయిండు? ఇంకా ఎన్ని రోజులు భరించాలా నేను? ఆయన ఎప్పుడు మారుతాడు? నేను ఎవరి కోసం బతకాలి? ఏమైంది? టిఫిన్ లేదు, ఆకలేట్లేదు చెయ్యి. పక్కెట్టేది ఎందుకు? తినండి. అయ్యో ఏమైంది? నేను వంటింట్లోకి పోయి టిఫిన్ చేసుకుందామంటే చాకు కోసింది. అవునా? నేను చెప్తాగు. ఏమోనా తనకు అన్నం తినిపించు. నేను ఫోన్ మాట్లాడేలోపు తినిపించాలి, అర్థమైందా? నేను చెప్పిన. ఏమైంది నాకు? ఏమైంది? తినబెట్టుడు కూడా సరిగ్గా తినబెట్టుడు ఎందుకు? మనసున పట్టనే ఇంట్లో ఉంటాయి. నా గురించి చదువు చెప్పిన నిన్ను బతకనియనే నిన్ను. మనసే ముఖ్యమే, నాకు మాత్రం డబ్బులే ముఖ్యమే. నిన్ను ఇట్లా కాదు నిన్ను. ఏమండి, 2 రోజులు అవుతుంది అన్నం తింటలేరు, ఏం లేదు. ఇట్లా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలండి? నన్ను ఒరే కొద్దిగా ప్రశాంతంగా ఇచ్చిపెట్టు, అర్థమైందా? అట్లా కాదండి, కొంచెం తింటురండి. నా మాట వినండి. ఎప్పుడు మీ గురించేనా, నా గురించి, మన పుట్టబోయే పాప గురించి ఆలోచించరా? ఫస్ట్ నువ్వు నా గురించి ఆలోచించే, తర్వాత మీ గురించి ఆలోచిస్తా. నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? నా మాట వినండి, చెయ్యి. కొంచెం తింటురండి.
నాకు అద్దు. మీకు దండం పెడతానండి, నా మీద కోపం అన్నం మీద ఎందుకు చూపిస్తారు? నువ్వు చెయ్యి దియ్యో నువ్వు. సరే మీరు చెప్పినట్టు చేస్తా, కొంచెం కొంచెం తింటూ కొంచెం లేదు అద్దని చెప్పిన కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ తినకుండా ఉంటే ఎట్లా? రండి లేవండి, ప్లీజ్ అండి. నాకు వద్దు అని చెప్పినా. మీరు కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, కానీ ఒక్క ముద్ద అన్నం తినండి ప్లీజ్ అండి. చెయ్యి నాకు నన్ను రేపు ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపోను. నేను చూస్తే నాకు ఎంతో అనిపిస్తుంది. పో నువ్వు ఇంటికి వెళ్ళిపోను. ఇటు ఉండకు, నువ్వు నా కన్న ముంగట్టు ఉండకు. వెళ్ళిపోతా, కానీ మీరు కొంచెం తినండి ప్లీజ్. చెప్తున్నా కదనే మనశాంతిగా ఉండనియో నన్ను కొంచెము. ప్లీజ్ అండి. ఎందుకు 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 నువ్వు మంచిగా ఎన్నిసార్లు చెప్పినా నీకు? హలో 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 సార్. ఏమైందమ్మా చెప్పు. సార్ మీరు ఎక్కడున్న అర్జెంటుగా రండి సార్. మొన్న కలుసుకున్నాం చూడు. సరే ఏమైందమ్మా చెప్పు. మీరు రండి సార్, చెప్తా. సరే సరే నేను వస్తా. ఇట్లా కాదే, ఇట్లా కాదు నిన్ను ఏమన్నా చేద్దామని ఇట్లా కాదే, నువ్వు ఇంట్లోనే ఉండదు, ఇంట్లోనే రావాలి. ఏమైందమ్మా ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? సార్ అక్కడ గందరగోళం జరుగుతుంది. ఆ మనిషి ఆమెను ప్రాణంతో ఉండచేయట్లేడు. ఏంటిది నువ్వు చెప్పేది నిజమా? అవును. సరే నువ్వు వెళ్ళు. మీరు తొందరగా ఏదో ఒకటి ఆలోచించండి సార్. నేను వస్తా, ఆలోచిస్తా. నన్ను వాళ్ళని కనిపెట్టుకునే ఉండు. అల్లుడు మామ అంత బాగున్నాయి. అంత బాగా అల్లుడు. ఎటువైనా గుండు కొట్టించినావు. తిరుపతికి పోయినా కూర్చుండే. అల్లుడు మీకు పుట్టబోయే బాబైనా పాపైనా మంచిగా ఉండాలని దేవునికి మొక్కు చెల్లించుకున్నా అసలు అల్లుడు. అవునాయి. ఏ మంచిదే. ఇగో ప్రసాద్. అవునాయి. మొన్న కొన్ని నీళ్ళు పట్టుకురారా. కొన్ని వాటర్ పట్టుకురా. ఇంకేంటి విషయం? చెప్పాలి మామ, నువ్వే ఎట్లా జరిగింది ప్రయాణం? బాగా జరిగిందా? బాగానే జరిగింది ప్రయాణం. ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడు వచ్చిన. ఆ పేపర్లు ఏంటి మామ? ఆస్తి పేపర్. ఇప్పుడు ఎందుకు నాన్న అవి? నాకెవరు ఉన్నారు? మీరు తప్ప. కొడుకైనా అల్లుడైనా అల్లుడే కదా. అందుకే ఆస్తి పేపరు మీకు పుట్టబోయే పిల్ల పేరు మీద రాసి. సరే నేను వెళ్ళేస్తాను. సరే మామ. సరే నాన్న, ఇవి ఇప్పుడు ఎందుకు? పాప పుట్టినాక అప్పుడే మీరు ఆయన చేతిలో పెట్టాలి. ఇది కూడా కరెక్టే బిడ్డ. బిడ్డ నాన్న నాన్న ఏడవ బిడ్డ, వస్తలేడు బిడ్డ. నాకు మొత్తం తెలుసు నీ గురించి, ఎవరు ఎట్లా అనేది నేను ప్రతి విషయం కనుక్కుంటూనే ఉన్నా. ఇంకో విషయం తెలుసా, అల్లుడు ఇన్ని రోజులు మంచోడు అనుకున్నాను. ఏం మాట్లాడుతానో నాన్న, మీ అల్లుడు అట్లాంటోడు కాదు, నన్ను మంచిగా చూసుకుంటాడు, ఆయన మంచోడు నాన్న. నీకు తెలియదు బిడ్డ, ఆస్తి కోసం నిన్ను ప్రేమించుడు, పెళ్లి చేసుకున్నాడు, ఆస్తి కావాలని నిన్ను చిత్రహింసలు పెడుతుండు. ఈ విషయం నేను అన్నీ అనుకుంటున్నా, కానీ కాకపోతే కొంచెం ఓపిక పట్టినా. ఏం మాట్లాడుతానో నాన్న, నాకు అర్థమవుతలేను అనేది. ఇంకా అర్థం కాదేముంది బిడ్డ, ఎన్ని రోజులు దాస్తావు బిడ్డ? నాకు విషయం తెలిసినా కూడా నేను చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పవా? నేనేం దాయలేనా? మీకెవరో అబద్ధం చెప్పినట్టున్నారు. ఇంకా ఎన్ని రోజులు దాస్తావు బిడ్డ?
అసలు నాకు ఏం తెలియదు అనుకుంటున్నావు? మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం నాకు తెలుసు. మీరు ఇంట్లో ఛాయ్ తాగేటప్పుడు గొడవ అయింది, అన్నం తినేటప్పుడు గొడవ అయింది, ఏ విషయం నాకు తెలియకుంటలేదు. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు నాన్న? నాకు అంతా సంతోషం చెప్పింది. సంతోష్ని చెప్పడం ఏంది నాన్న? ఆ మనిషి గురించి మాట్లాడకు. సంతోషం ఎవరో తెలుసా? నేను పంపించిన మనిషి. అంటే ఇన్ని రోజులు నేను పట్టించుకుంటలే అనుకుంటున్నావు, కానీ ప్రతిరోజు ప్రతి చిన్న విషయం నేను నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నా బిడ్డ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను గారంభంగా పెంచిన తల్లి లేని పిల్లవని, అట్లాంటిది నిన్ను పట్టించుకోకుండా ఎట్లుంటా బిడ్డ నేను? అసలు ఏమనుకున్నావు బిడ్డ? ఇంకో విషయం తెలుసా? మీ భర్త వాళ్ళ అత్త మీ చిన్నమ్మను వాళ్ళు నిలగొట్టిపించింది కూడా నేనే. వద్దు నాన్న, ఈ విషయం నీకు తెలియనట్టే ఉండు నాన్న. ఇప్పటికే ఆయన అప్పులతోని మనసంతా ఆగ్రహం చేసుకుంటాడు. దయచేసి ఈ విషయం నీకు తెలియనట్టుండు నాన్న. నీకు తెలియదు బిడ్డ, ఇట్లా ఊకుంటూ పోతే పనికిరాదు, ఏదో ఒకటి చేయాలి. వద్దు వద్దు నాన్న, మీ అల్లుడు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆయన బతకడు నాన్న. ఆయన బతకడని చెప్పి నేను దూరం చేసుకోలేను. వద్దు నాన్న, ఇన్ని రోజులు నీ కూతురుగా నిన్నేం అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతానా? ఆ ఆస్తి ఏదో ఆయన పేరు మీదనే రాయి నాన్న. నువ్వు రాయకపోతే నా మీద ఉంటే. ఏంటిది బిడ్డ నువ్వు చేసిన పనేంది? నేను ఉన్నదే మాట్లాడతాను నాన్న. అయినా మీ అల్లుడు మొదటి నుంచి ఆయన ఇట్లా లేడు నాన్న. ఆయనకు నేనంటే చాలా ఇష్టం, కాకపోతే ఆయన పరిస్థితుల వల్ల అట్లా అయిపోయిండు. పాప బాబు పుట్టినాక ఆయనే మారుతాడు నాన్న, ఆయనే మారుతాడు. సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టు చెప్తా. పాపో బాబు పుట్టిన తర్వాత వాళ్ళ పేరు మీద ఆస్తి రాస్తా, అల్లుని పేరు మీద రాయ. సరేనా? అద్దువారు దాకా ఈ విషయం మాట్లాడక బిడ్డ. నాకు వెళ్ళేస్తారా? అల్లుడు వెళ్ళేస్తా. సరే మామ. ఏంటి ఏమనుకుంటున్నావే మీ అయ్యా నువ్వు కలిసి? ఏమనుకుంటారు? నేనేం చేసిన? ఇప్పుడు నేనేమన్నా నన్ను కొడుతున్నావు? నేను ఎన్నిసార్లు చెప్పింది నేను నీకు, అయ్యా బిడ్డలు కలిసి ఆగం చేస్తుర్రా ఏ నన్ను? నేనేం ఆగం చేస్తలేవు, నువ్వే ఆగమైతాను. నేనున్నాక పిల్లల పేరు మీద ఏందే రాసుడు? నువ్వు అర్థం చేసుకుంటలేవు, ఎప్పుడు చూడు పైసా. ఏమర్థం చేసుకోవాలి నేను? అరే ఎందుకు వింటలేవు నా మాట? నీకు ముందే చెప్పిన, నువ్వు ఎప్పుడైతే ఈ ఆస్తి ఇవన్నీ నాకు వద్దు అని అంటావో అప్పుడు నీకు నేను కనబడతా, నా సంతోషం కనబడతా. నీ కళ్ళు మూసుకపోయినాయి. కళ్ళు మూసుకపోవడు కాదు, నీకు అర్థమైతలే బయట ఉన్న సిచ్యువేషన్లో. నోరు 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 జాగ్రత్తగా రాని మాటలు. ఇంకా కొట్టు, కొట్టి నన్ను చంపేయి. చెప్పింది నాకు నీ మీద చేస్తాను నేను. అప్పుడు నీ అప్పులు తీరుతాయి, అది తీరుతాయి. మంచి కాదా? ఎన్నిసార్లు చెప్పినా గదే ఎత్తావు నువ్వు. నేను కాదు, నువ్వు మనుషు లెక్క ప్రవర్తిస్తలేవు. మాటలు జాగ్రత్తగా రాని బిడ్డ. నేను ఇట్లనే మాట్లాడతా, నువ్వు ఇట్లా ఉన్నంత కాలం నేను ఇట్లనే మాట్లాడతా. ముల్ల 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 అదే నేను వచ్చి అంతనే.
మౌనా 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 ఏమైంది మౌనా మౌనా హలో సార్ అర్జెంట్ ఇంటికి రారా జల్దీ సరే మౌనా ఏమైంది మౌనా మౌనా ఏమైంది ఏమవుతా మౌనా? మౌనా ఏమైంది బిడ్డ మౌనా మౌనా అయ్యో బిడ్డ ఎంత పని అయిపోయింది బిడ్డ ఏమైంది బిడ్డ వాడు అన్నంత పని చేసాడు కదా బిడ్డ అయ్యో 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 భగవంతుడా నువ్వు ఉన్నవారు ఎన్ని రోజులు నేను మంచిగా ఉన్నా బిడ్డ నువ్వే లేకపోయినా ఎవరి కోసం బతకాల బిడ్డ అయ్యో బిడ్డ నీ కడుపులో కొడుకో బిడ్డ ఉడితే కారణంగా ఎత్తుకుని దాదుకుందామని చూసిన బిడ్డ నేను ఎవరి కోసం బతకాల బిడ్డ అయ్యో 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 చిన్నప్పటి నుంచి ఎంతో గారమంగా పెంచిన బిడ్డ వీడు ఎన్ని కష్టాలు పెడతాడని అనుకోలేదు బిడ్డ ఈ కష్టాలు తీరితేనే టైంలో ఇదేంది బిడ్డ ఏంట్రా గిడ కూర్చుండు? ఏం లేదన్న, ఇంట్లో భార్య మంచిగా లేకపోతే ప్రతి ఒక్క మగవాడు రోడ్డుకి ఎక్కాల్సిందే. నీ భార్య గురించి నీకేం తెలుసురా? దాని గురించి నాకే తెలుసు అన్న. అది నన్ను ఎట్టిన టార్చర్కి నేను కాబట్టి భరించిన. ఇంకోడైతే ఎప్పుడో చచ్చిపో. అసలు దానివల్లనే నాకు దరిద్రం పట్టింది. అది సచ్చినా బాగున్నా అన్న. అన్నా చెయ్యి ఊకోరా. నువ్వు ఎంత టార్చర్ చేసినా ఎన్ని బాధలు పెట్టినా అన్ని భరించిందిరా. ఏ ఒక్కరికి నా భర్తకి ఇట్లా అని చెప్పలే, కానీ నువ్వు ఆస్తి కోసం చెయ్యరాని తప్పులు చేసినావు. బంగారం అటువంటి భార్య నీ బాధలు పెట్టినవురా. నిజంగా నీ భార్య చచ్చిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? చెయ్యి పోరా. అన్నా అన్నా అవునా? అవునా? నా బిడ్డే లేకపోయినాక నేను ఎవరి కోసం బతకాలి? నేను ఎందుకు బతకాలి? వద్దు సార్. బంగారం పడబట్టి బిడ్డ అట్టిగా నా చేతులారా నేను కదా చేసుకుంటా. అయ్యో ఎక్కడో ఇచ్చిన బిడ్డ గొంతు పోతే అనవసరంగా. అయ్యో దేవుడా, ఎంత పని చేసావు దేవుడా. అయ్యో బిడ్డ. మోనా!
ఏమైంది? మోనా అయ్యో ఎంత పని అయింది. నేనే దూరం చేసుకున్నానాయే నిన్ను. ఎంత బాధ భరించినవే. అయ్యో దేవుడా. మోనా పాపాత్ముడా, ఎందుకు వచ్చినావు వీడికి? పురాగా వచ్చినావు, సావులను చూడడానికి వచ్చినావా? కొనుగోలు పురుతోటి మొత్తం సంపాదించినావు. ఎందుకు వచ్చినావు దుర్మార్గుడా? అనవసరంగా నీకు నా బిడ్డనిచ్చి తప్పు చేసిండ్రా పాపిష్టోడా. నా బిడ్డ చచ్చిపోయిందిరా, నా బిడ్డ ఒక్క బిడ్డరా. నేను దాన్ని చూసుకునే బతికే నేను రోజులు. ఎంత పని చేసినావురా. అనాథలు ఎక్కువ పడుంటే అది తీసుకొచ్చి చేసిండ్రా. అంతే, నువ్వు మనిషివి. ఇక్కడికి వెళ్ళి పోను, కన్నా ముందరికి వెళ్ళి ఏదైనా వాడు పో. నన్ను క్షమించు మామా, నన్ను క్షమించు. తప్పంతా నాదే మామా. భగీరమసుంటి భార్యను దూరం చేసుకున్నా మామా. నేను అప్పుల పాలయ్యి ఏం ఆలోచించకుండా దాన్ని టార్చర్ పెట్టిన మామా. ఏ ఒక్కరోజు కూడా అది ఎవరికి చెప్పలేదు మామా. ఇలాంటి మంచి భార్యను చంపుకున్నా. నాకు పుట్టగత్తులు ఉండయి మా, పుట్టగత్తులు ఉండయి. దాన్ని లేవు అని మామా. దానికి నేనంటే బాగా ఇష్టము మామా. నీ బిడ్డను రమ్మను మామా. మామ నేను ఇప్పడుతుంది మంచిగా చూసుకుంటా మామ. దాన్ని మన రమ్మను మామ. దాన్ని రావిలు మామ. మోనా రాయే, నా కోసం రాయే ఒక్కసారి. మోనా 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 మోనా. ఒరే పాపాత్ముడా, మనిషి చచ్చిపోయిన తర్వాత ఏడిస్తే ఏమవుతుందిరా? బతుకున్నాక దానికి నరకం ఉంచినావు కదరా. అందుకే నా బిడ్డ నీకు సచ్చే వరకు శిక్ష అయిపోయింది. ఇక నుంచి నువ్వు ఒక్కడివే బతుకు.